ముస్లిం దేశాల ప్రజలు శరణార్థుల్ని అడ్డుకోవడంపై అమెరికాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అటు ప్రవాస భారతీయులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. యుఎస్ఏలో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి పాండు అందిస్తారు. పాండు, చెప్పండి, వలసదారులపై ఆంక్షల ప్రభావం, అమెరికాలో ఆందోళనకు సంబంధించి ప్రస్తుతం మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద అమెరికాలో చాలా చోట్ల కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. శుక్రవారం రోజు ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద వివిధ వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ముఖ్యంగా శనివారం నాడు అన్ని ఎయిర్పోర్ట్లలో ఈ 7 దేశాలకు సంబంధించిన వారు అమెరికాలో ఎంట్రీకి నిషేధం పైన ఏదైతే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారో వాళ్ళందరినీ కూడా ఎయిర్పోర్ట్లో రిటైన్ చేయడం వల్ల ప్రత్యేకించి ఒక మతం వారిని టార్గెట్గా ఈ చర్య ఉన్నట్టుగా కూడా అందరూ భావించారు. అందులో ముఖ్యంగా రిపబ్లికన్ వాళ్ళు దీన్ని సమర్థించిన డెమోక్రాట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా దీని మీద చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అమెరికాకు మంచి పరిణామం కాదన్నది కూడా వాళ్ళు చెప్పారు. ముఖ్యంగా వరుస పరిణామాల విషయంలో చాలా క్లారిటీ వచ్చింది. ముందుగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో దాని మీద అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా చాలా చోట్ల ఎయిర్పోర్ట్లో అమెరికన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ వివిధ ప్రాంతాల్లో ఉన్న అన్ని చోట్ల కూడా వాళ్ళని అక్కడ ఆపేశారు. కానీ దాని తర్వాత వైట్ హౌస్ నుంచి ఒక క్లారిటీ ఇచ్చారు. ఏంటంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి ఇది వర్తించదు. ఎవరైతే B1 B2 వీసా మీద లేదంటే ట్రావెల్ అంటే B1 B2 ముఖ్యంగా ట్రావెల్ లేదా బిజినెస్ వీసా మీద వచ్చేవాళ్ళు, అదేవిధంగా రెఫ్యూజీస్ ఎవరైతే శరణార్థులు ఉన్నారో శరణార్థుల వీసా మీద అమెరికాకు వచ్చిన వాళ్ళు, గతంలో ఉండి వివిధ వెళ్ళినవారు లేదంటే కొత్తగా వచ్చే వాళ్ళని మాత్రం పూర్తిగా అమెరికన్ బార్డర్ సెక్యూరిటీ తర్వాత కస్టమ్స్ వీళ్ళందరినీ కూడా నిరోధించారు వివిధ ఎయిర్పోర్ట్లలో. నిన్న ఆదివారం రోజు చాలా కీలకమైన పరిణామాలు జరిగాయి. దీని మీద దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆందోళన జరిగాయి. ముఖ్యంగా వాషింగ్టన్లో అదేవిధంగా అన్ని ఎయిర్పోర్ట్లలో కూడా సివిల్ అంటే పౌర హక్కుల చెందిన వాళ్ళు నిరసనలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా అంటే మేజర్గా ఇచ్చింది ఏంటంటే లీగల్ ర్యాలీస్ కూడా వైట్ హౌస్ ముందు కూడా నిన్న జరిగింది. సో ఈ పరిణామాల్లో ఒక క్లారిటీ నిన్న వైట్ హౌస్ నుంచి వచ్చింది. ట్రంప్ కూడా దాని మీద ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటంటే ఇది కేవలం అమెరికా శ్రేయస్సు దృష్ట్యా తీసుకున్న పరిణామం కాబట్టి దీన్ని అందరూ ఆమోదించాలి అన్నది. తర్వాత ఒక ప్రెసిడెంట్గా అమెరికాకు సంబంధించి ఒక ప్రెసిడెంట్గా ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద కూడా కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి అన్నది కొంతమంది అటాల్ని కూడా దీని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒక వ్యాలిడ్ వీసా ఒక వ్యక్తికి ఇచ్చిన తర్వాత అతని ఎంట్రీ అమెరికాలో రావడం ఆపడం అన్నది అంత కరెక్ట్ కాదు అన్నది. దీని మీద కూడా చట్టాలు కూడా చాలామంది కూడా చెప్పారు. వైట్ హౌస్ చీఫ్ చాలా దీని మీద క్లారిఫై చేశాడు. గ్రీన్ కార్డు హోల్డర్లకి బ్యాన్ ఎలాంటిది ఉండదని, అదేవిధంగా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ సంబంధించిన వాళ్ళు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. అంటే ఎయిర్లైన్స్కి సంబంధించి ఈ 7 ప్రాంతాల నుంచి 7 దేశాల నుంచి వచ్చే వాళ్ళందరి మీద కూడా అక్కడనే ఎయిర్లైన్స్లో ఎక్కడి నుంచి వచ్చే ముందే వాళ్ళని అక్కడ డినై చేయండి, ఎయిర్లైన్స్లోకి తీసుకోకుండా. ముఖ్యంగా ఈ 7 దేశాలకు చెందిన వాళ్ళు ఎవరైనా ఎయిర్లైన్స్లో క్యాబిన్ క్రూ స్టాఫ్ ఉన్నా కూడా వాళ్ళని కూడా మేము నిరోధిస్తాం, ఇక్కడికి రావడానికి వీల్లేదు కాబట్టి ఆ క్యాబిన్ క్రూని కూడా అమెరికాకు వచ్చే ఎయిర్లైన్స్లలో అలో చేయకూడదంటూ కూడా ఒక స్పష్టమైన వైట్ హౌస్ నుంచి ప్రకటన జారీ చేశారు. రెండోది అఫీషియల్ మెసేజ్ ఏంటంటే అమెరికన్ కాన్సులేట్ ఆర్డర్ అన్ని చోట్ల ఈ 7 దేశాలకు సంబంధించి అక్కడున్న వీసా జారీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అమెరికాకు సంబంధించి వాటన్నిటిలో కూడా ఒకవేళ ప్రాసెస్ వీసా ఇది ఏ దేశం నుంచి అమెరికా కోసం వాళ్ళు వీసా ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూని డినై చేయమని చెప్పారు. రెండోది ఆల్రెడీ వీసా ప్రాసెస్ ఉన్న వాళ్ళు కావచ్చు, వీసా రెన్యువల్ కోసం వచ్చిన వాళ్ళని కూడా కావచ్చు, వాళ్ళందరినీ కూడా దీంట్లో అంటే పరిగణలోకి తీసుకోవద్దు. కొద్ది కాలం మాత్రం వీటి మీద నిషేధం విధించింది కాబట్టి వాటి పరిగణలోకి తీసుకోవద్దని ఆయా కాన్సులేట్ స్టాఫ్కి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అమెరికా నుంచి వెళ్ళాయి. ఈ విషయంలో అంటే ఇప్పటి వరకు జరిగిన గత 3 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుంది. డెమోక్రాట్స్ మాత్రం దీని మీద విభేదిస్తున్నారు. ఇది అమెరికాను వెనక్కి తీసుకుపోవడం 1980s అంటే 18th సెంచరీలో ఇట్లాంటి విషయమే జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల దృశ్యంలో అదేవిధంగా 9/11 ఏదైతే ట్విన్ టవర్స్ బ్లాస్ట్ జరిగాయో ఆ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఉండే పరిణామాలు, అప్పుడు తీసుకున్న సెక్యూరిటీ ఆ విషయాల్లో ఇవన్నిటి కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అమెరికా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా ఈ బ్యాన్ తాత్కాలికంగా ఉందో, ఒకవేళ ఉన్న కొత్త వీసాల జారీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి, ఒకవేళ వాళ్ళకి వీసా జారీ చేసేటప్పుడు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని జారీ చేయాలి. కానీ ఆల్రెడీ ఒక లీగల్ వీసా కలిగి ఉండి ఒక అమెరికాలో
గతం వచ్చి వేరే పనుల మీద వెళ్ళిన వాళ్ళు కానీ అమెరికాకు కొత్తగా వస్తున్న వాళ్ళు అన్ని కరెక్ట్గా ఉండే వాళ్ళని కూడా వాళ్ళని అమెరికాలో ఎంట్రీ నిషేధించడం అన్నది చాలా కరెక్ట్ కాదు అన్నది వస్తున్నాయి. ఇది రెండు వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఇది అమెరికాలో జరుగుతున్న డెవలప్మెంట్స్. ఇది ఒక అమెరికా తీసుకున్న నిర్ణయం మొత్తం ప్రపంచంలో ఉన్న చాలా దేశాల మీద ఇంపాక్ట్ చూసే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద పునఃసమీక్ష చేయాలని చెప్పి చాలా మేధావి వర్గం నుంచి కూడా అమెరికా వైట్ హౌస్కు వినతులు అందినట్లుగా తెలుస్తుంది. దిస్ ఆల్ ఫ్రమ్ పాండు, V6 న్యూస్.